హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అవుతారు నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేనైతే ఈ షేక్ చేసుకున్నాను అనమాట, బనానా షేక్. ఈ ఏమంటారు ఖర్జూరాలను మీరు ఏమంటారు నాకు కామెంట్ చేయరు. ఎండువి కాకుండా పచ్చి ఖర్జూరా ఉంటాయి కదా, అవైతే అమ్మ ఎప్పుడో తీసుకొచ్చి పెట్టింది తినండి అని. బట్ నేనైతే అస్సలు తింటలేను, ఫ్రిడ్జ్లోనే ఉండిపోతున్నాయి. అందుకనేసి కొన్ని బాదాము, కాజు అండ్ ఈ ఖర్జూరా, పచ్చి ఖర్జూరా ఉంటాయి కదా, అది రాత్రంతా నానబెట్టేసుకున్నా. అండ్ పొద్దుగాల వాటిలో గింజలు తీసేసి బాదం పొట్టు గిట్లా తీసేసి ఒక పెద్ద అరటిపండు చాయిస్ బాగుంటుంది ఫ్లేవర్ కోసం అంతే. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కదా, అందుకనేసి బనానా కూడా యాడ్ చేసుకున్నాను నేను. అండ్ పచ్చి పాలు ఉంటాయి కదా అవి, లేదు కాగబెట్టిన పాలు అయితే మీగడతో సహా వేసేసుకోండి. ఒక కప్ మీరు ఎంతైతే తాగుదాం అనుకుంటారో దాంట్లో. అసలు షుగర్ ఏం అవసరం లేదు. బనానాకు అండ్ ఖర్జూరాకు ఉన్న స్వీట్నెస్ అయితే సరిపోతుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. నైనిజా పడతావు పడతా 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 దా 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 కమ్ 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 దా 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 బావు బూచి పడతావు పడతా 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 పడతా. బనానా షేక్ చేసుకున్నా, బాగుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ బాదాము, కాజు రెండు వేసుకున్నా కదా, అవి మధ్య మధ్యలో తలుగుతుంటే కూడా చాలా బాగుంది టేస్ట్. మా చిన్న పాప కోసం అని చేసిన, ఎక్కువ క్వాంటిటీ అయిందని నేను కూడా తాగేస్తున్నా. తనకు కూడా బాగా నచ్చింది. అండ్ బనానా సర్దైనప్పుడు పెట్టొద్దా పిల్లలకు, మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయదు. పెట్టొచ్చు, బనానా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఒకటి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనేసి నేను ఎక్కువ సిక్ అయినప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ డాక్టర్లు కూడా అంటారు పెట్టొచ్చా సార్ అని అడిగితే ఒక 2 రోజులు ఆగి పెట్టండి అంటారు. ఎప్పుడైనా బాగా జలుబు వేసినప్పుడు, దగ్గులు వేసినప్పుడు అడిగితే పెడతా అట్లా అంటారు. బట్ తను ఏమి తినకుండా ఆకలితో ఉంటుంది, అప్పుడైతే కొద్దిగా సగంలో సగం పావు వంతు పెట్టడానికి ట్రై చేస్తా. దాని ఇష్టంగా తింటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఆడుకోవడానికన్నా అని అట్లా పెడతాను అనమాట. అండ్ బనానా వెయిట్ గెయినింగ్లో కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా బనానా యాడ్ చేస్తున్నాను నేను. అండ్ షేక్ కూడా ఇట్లాంటి షేక్ కూడా బాగా నచ్చుతుంది తనకి. అండ్ మా సనీషకి పెట్టట్లేదు అస్సలు, ఎందుకంటే ఒకసారి తను ఇట్లాంటి వాటికి అలవాటు అయితే ప్రతిసారి ఇదే చేసి ఇవ్వని అడుగుతుంది. ఎట్లాగో తను రాగా కూడా తినేస్తుంది కదా, ఎందుకు అనేసి ఇంకా నేను తను లేనప్పుడు, తను స్కూల్కి వెళ్ళినప్పుడు చేసి తినక పెడుతున్నా. యాక్చువల్లీ తనకు కూడా పెట్టొచ్చు, బట్ తను రాగా తినేస్తుంది కదా, ఎందుకు ఇదంతా అనేసి తనకు అట్లనే ఇచ్చేస్తా. నేను కూడా కాదు, తన కోసం చేసినప్పుడు ఎప్పుడైనా వేస్ట్ అవుతుంది అన్నప్పుడు నేను తాగేసేస్తా. కొద్దిగా చేయలేం కదా బనానా షేక్ అనేది, కొద్దిగా చేస్తే అది అలా బ్లెండ్ కాదు. అండ్ నా దగ్గర మిక్సీగా ఉంది, బ్లెండర్ లేదు కాబట్టి బాదాము, కాజు ఫైన్గా పౌడర్ లాగా, ఇంట్లో మిక్స్ కావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటేనే అది మంచిగా స్మూతీ లాగా వస్తుంది. లేదంటే పప్పులు తరుగుతూ తనకు మింగడానికి రాదు, తట్టినట్టు అవుతుంది గొంతులో. అందుకనేసి ఎక్కువ క్వాంటిటీలో వేసి చేస్తా. నాకైతే బాగా నచ్చింది బనానా షేక్ స్మూతీ. అండ్ డేట్స్ కూడా యాడ్ చేసిన, అందుకని స్వీట్నెస్ బనానాది డేట్స్ కలిపి స్వీట్నెస్ మోతాదుగా ఉంది అన్నట్టు, స్వీట్గా లేదు మరీ చప్పగా లేదు, బాగుంది. అండ్ మీకు ఇంకా ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్, స్మూతీస్, రెసిపీస్ ఏమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. అండ్ ఎందుకు ఇన్నిసార్లు కామెంట్ చేయరు అని అంటున్నా అంటే, కామెంట్స్ చేస్తేనే వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తుందంట. అది నేను మొన్న రీసెంట్గా తెలుసుకున్నా. సో వీడియో కింద కామెంట్స్ అయితే చేయడం మర్చిపోకండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి పాజిటివ్గా, ఏదైనా నాకు సజెస్ట్ చేయండి. అండ్ ఆ రోజు ఎగ్ పులుసు చేసుకున్నాం మేమైతే, బట్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా. ఎందుకు అంటే ఏమో నాకైతే గుర్తుకులేదు, ఎందుకు మర్చిపోయినా నేను అనే సంగతి నాకైతే గుర్తుకులేదు. బట్ నేనైతే రెసిపీ ఏం రికార్డ్ చేసుకోలేదు.
ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేసిన కావచ్చు అనే ఆ ఓవర్లుక్లో నేను అస్సలు రెసిపీ షూట్ చేసుకోలేదు అనమాట. సరే ఇంకెప్పుడైనా చేసుకుందాంలే అన్నట్టు ఆ లాస్ట్ క్లిప్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత దించేటప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యయ్యో నేను షూట్ చేసుకోలేదండి, అదే వీడియో తీసుకోలేదేంది అనేసి. సరే పర్వాలేదులే అన్నట్టుగా ఊరుకున్నా. అండ్ మా చిన్న పాపకి తినిపిస్తున్నా, అక్కడ ఫోన్ పెట్టి నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ అండ్ మా పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట, ముచ్చట పెడుతున్నా, ఏమంటారు చిట్ చాట్ చేస్తున్నాను అనమాట. మా చిన్న పాపను ఆడ వాళ్ళకు అబ్బాయి లక్కీ అని ఉంటాడు, తనని చూసుకుంటూ మంచిగా ఎంగేజ్ అయ్యి తింటుంది అనమాట. అందుకనే కిటికీ దగ్గర కూర్చోబెట్టి నేను తినిపిస్తున్నా. అక్కడ మాది గ్యాస్ది కంపార్ట్మెంట్, షెల్ఫ్ ఉంటుంది అనమాట, వంటది షెల్ఫ్ ఉంటుంది, దాని పక్కకే కిటికీ ఉంటుంది అనమాట. అక్కడ నేను గ్యాస్ స్టవ్ ఇటు సైడ్ ఉంటుంది, సో అక్కడ కూర్చోబెడతా, అక్కడ ఉన్న సామాన్ అంతా తీసి అక్కడ కూర్చోబెట్టి తినబెట్టేసిన తర్వాత మళ్ళీ సామాన్ పెట్టుకుంటా. ఆ వీటితో వేరే వాళ్ళ గురించి గాసిప్స్ చేసుకుంటున్నాం అనమాట మేమిద్దరం. ఇక్కడ ఎట్లొకట్లా ఎంగేజ్ అయ్యి బయటకు వెళ్ళకుండా మా పాప తినడం నాకు ముఖ్యం అన్నట్టుగా నేను తినిపిస్తున్నా తనకి. అండ్ మరి తనకేం పెట్టి తినిపిస్తారని డౌట్ మీకు రావచ్చు, తనకు కూడా అదే పోసి తినిపిస్తున్నా. మ్యాక్సిమం మేము ఏది అనుకుంటామో అది పెట్టడానికే ట్రై చేస్తా. అండ్ అన్నం వచ్చేసి మేము మరి పలుకుగా ఏం తినము, లైట్గా కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా తింటామన్నమాట. అందుకే తనకు కూడా అదే పెట్టేసి ఇస్తాను నేను. అండ్ ఆ రోజు ఇది నెక్స్ట్ డే అనమాట, న్యూ ఇయర్. ఆ రోజు మా సమీక్ష కొత్త డ్రెస్ వేసిన నేను, అది ఉంచుకోవచ్చు కదా, అస్సలు ఉంచుకోలేదు, విప్పేసింది అలా పప్పు వచ్చేసరికి. అండ్ రాగానే ఆయన మీద దుంకుతారు, ఇట్లా ఏదో చూసి 10-15 రోజులు అయింది అన్నట్టుగా చేస్తారు. ఆఫీస్ పోయి వచ్చేసరికి మీద దుంకి ఆయనను పండుకొని వాడుతారు, తినుడే ఆలస్యం మీద దుంకుతూనే ఉంటారు ఇంకా. అండ్ ఆ రోజు న్యూ ఇయర్ మా వారు ఏదో సినిమా డౌన్లోడ్ చేసుకొచ్చారు, ఆ సినిమానే చూస్తున్నాం మేము. పొలిమేర 2 లేకపోతే ఇంకేదో సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది టీవీలో పెట్టుకొని మేము చూస్తున్నాము. అండ్ నేను ఈ మధ్య పాల మీద మీగడ, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసినా అని అనుకుంటున్నా, బట్ షేర్ చేసినా చేయలేదో గుర్తుకులేదు నాకైతే. అందుకనేసి మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేసుకున్న వీడియో. పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని మనం చపాతీ పిండిలో వేసి ఒత్తుకుంటే చపాతీలు చాలా స్మూత్గా వస్తున్నాయి. అండ్ సాఫ్ట్ స్మూత్ ఎక్కువ సేపు మెత్తగా ఉన్నాయి అనమాట. నేను మధ్యాహ్నం చేసి మా వారికి ఆఫీస్కి పెట్టిస్తే ఆయన నైట్కి కూడా ఆయనకు చాలా సాఫ్ట్గా ఉంటున్నాయంట. నేను ఇది చేసి అంటే మీగడ వేసిన ఈరోజు తిని చెప్పండి ఎట్లుంది, ఏమైనా తేడా ఉందా నిన్న మొన్నటికి ఈ రోజుకి చపాతీలు అని చెప్తే ఆయన వచ్చిన తర్వాత నాతో షేర్ చేశారు, సాఫ్ట్గా ఉన్నాయి చపాతీలు, అంత లేట్గా తిన్నా కూడా మేము అనేసి ఆయన షేర్ చేశారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అయిందా లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు అనమాట. చపాతీలు సాఫ్ట్గా ఉంటే పిల్లలకు కూడా ఈజీగా గొంతులో అడ్డుపడకుండా మింగుడు పడుతుంది అన్నట్టు. సో సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. అంటే మొత్తం పాలతోటి పిండి ఒత్తుకునే వాళ్ళు వేరే ఉంటారు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో చపాతీలు చేసేటప్పుడు మనం వాటర్ వేయకుండా మొత్తము పాలతోటి చపాతీ పిండి ఒత్తుకుంటే కూడా ఇట్లనే సాఫ్ట్గా వస్తాయి. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి మా చిన్న పాప నడవడం స్టార్ట్ చేసిందనమాట. అంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఒక 10 స్టెప్స్ 5 స్టెప్స్ అట్లా వేసి కింద పడుతుంది. సో తనకు నడవడం వచ్చేసింది. తనని ఆపలేకపోతున్న మా సమీక్ష ఎగ్జైటింగ్. ఇలా మనం నిలబడి రారా అని అంటాం కదా, పిల్లల్ని నడవడానికి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కదా, అట్లా తను దాదా అంటుంది. అండ్ ఈమె పట్టుకోగానే పక్కకు జరుగుతుంది చేతులు విదిలించేసుకొని. అట్లా వేయడం వల్ల ఇద్దరు పడతారని నా భయం. ఎంత చెప్పినా వినది మా సమీక్ష, అట్లానే వేస్తుంది, చెల్లని పడిస్తూ ఉంటుంది. నేను మా చిన్న పాపలో ఎక్కువ సంతోషపడ్డది ఏంటంటే తను నడవడం చూసి నాకైతే మస్తు హ్యాపీనెస్ వచ్చింది. తను నడవడం, మా సమీక్ష నడిచినప్పుడు నేను ఇంత హ్యాపీగా ఫీల్ కాలేదు. ఫస్ట్ కిడ్ అయినా కూడా తను నడిచినప్పుడు నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ కాలేదు. ఎందుకంటే తను చూడ్డానికి చబ్బిగా ఉండే, తను నడవడం ఇట్లా డైరెక్ట్గా ఒకటేసారి నడవలేదు, మెల్లమెల్లగా నించునేది, 1-2 అడుగులే స్కూల్ పడేది. అట్లా నెల రోజులు నడిచింది ఆమె. అంటే మొత్తం నడవడానికి 1 నెల రోజులు టైం పట్టింది. బట్ మా చిన్న పాప ఏంటంటే అసలు డైరెక్ట్ ఇట్లా నిలబడకపోయేది, అంబాడే మొన్న డైరెక్ట్గా స్టెప్సే వేసేసింది. మామూలుగా అయితే తన సపోర్ట్ లేకుండా నిలబడలే, మొన్ననే డైరెక్ట్గా సపోర్ట్ లేకుండా నిలబడడం నడవడం ఒకటేసారి చేసేసింది తనైతే. అందుకే నేను అంత ఎగ్జైట్ అయినా. అండ్ ఏంది చీకటి అయిపోయింది అనుకుంటారా, చాలా రోజుల తర్వాత కరెంట్ పోయింది. ఈ మధ్య మార్నింగ్ పూట పోతుండే, బట్ నైట్ పూట చాలా డేస్ తర్వాత పోయింది అన్నట్టు కరెంటే. అది కూడా 2 hours పోయింది కరెంటే.
అండ్ నేను అప్పుడు దీపావళి అప్పుడు ఈ ఇలాచీ క్యాండిల్స్ అని చేసిన అనమాట. జస్ట్ ఆ రోజు మాత్రమే 2 days అట్లా పెట్టినా అనుకుంటా. తర్వాత ఊరికి వెళ్ళిపోయినాం మేము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పెట్టలేదు. ఇంకా ఇప్పుడు టైం దొరికింది ఆ క్యాండిల్స్ వెలిగేయడానికి. అయితే ఆ క్యాండిల్స్ని ఎప్పుడు దాచిపెట్టినా అనిపించింది అనవసరంగా ఆ రోజు అన్ని క్యాండిల్స్ కరిగిచ్చేసిన, 1-2 క్యాండిల్స్ కరిగిచ్చేసి ఉండే. అనవసరంగా క్యాండిల్స్ వేస్ట్ అని కాదు, అవి అయితే ఉంటే ఏదో ఒక కవర్లో వేసి ఉంటే అయిపోతుండే. ఇప్పుడు ఇది గ్లాస్ జార్లో చేయడం వల్ల దీనికి సపరేట్గా స్టోర్ చేయాల్సి వస్తుంది, కేర్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. బట్ ఫీల్ అయినా, బట్ ఏమంటారు, నేను అనుకున్న 2-3 daysకి అది వాడాల్సి వచ్చిందనమాట. అప్పుడు అనిపించింది ఓకే వర్తేలే, కనీసం పిల్లలకి అది పడుతుంది మీద అనకుండా ఒక సేఫ్టీ లాగా ఉంటుంది ఇట్లా గ్లాస్ జార్లో చేసుకుంటే అన్నట్టు అనిపించింది. ఆ దీపం వెలుగులో చూసి అది ఇట్లా మొన్న ఏమంటారు ఉఫ్ అని ఊస్తే అది ఆరిపోతుంది అనే సంగతి మా చిన్న పాపకు తెలిసిందనమాట. దాన్ని చూసుకుంటూ ఉఫ్ అంటుంది, అంటే ఆర్పడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. పిల్లలు చేసే ఇట్లాంటి కొన్ని క్యూట్ థింగ్స్ మంచిగా అనిపిస్తాయి కదా, అందుకని నేను ఆ చీకట్లో కూడా నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను వచ్చిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.